తెలంగాణ సాధన కోసం పోరాటం చేసినటువంటి నిరుద్యోగ యువకులను నట్టేట ముంచారని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రశ్నలకు ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదన్నారు. సీఎం కేసీఆర్ కు తన అధికారాన్ని ఎలా కాపాడుకోవాలి, తన పార్టీ వాళ్లకు ఎలా లబ్ధి చేకూర్చాలనే ఆలోచనలోనే ఉన్నారని అన్నారు. 2016 జరిగినటువంటి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లలో కోర్టు కేసుల్లో ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి అబద్ధాలు చెప్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్రం కొరకు పోరాటం చేసినటువంటి కుటుంబాల్ని, ఈ రాష్ట్రం కొరకు అహర్నిశలు దారుణాలు ఉద్యమాలు చేసినటువంటి నిరుద్యోగ యువకుల్ని మోసం చేస్తూ ప్రతిరోజు ప్రతి అడుగున ప్రతి నిమిషం ఈ రాష్ట్రాన్ని ఎట్లా కొల్లగొట్టాలి, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో మాకెంత వస్తుంది అని చెప్పి ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ యువకుల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ చెప్పేటువంటి అడిగేటువంటి ఈ ప్రశ్నలకి నిజంగా చంద్రశేఖరరావు కొడుకైనటువంటి కేటీఆర్ కి నియత ఉంటే, విశ్వసనీయత ఉంటే, వాస్తవం ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే జవాబు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ రోజు ప్రతి అడుగులో నాకెట్లా లబ్ధికి వస్తుంది, నేనెట్లా సంపాదిస్తాను, నా కుటుంబం నా పార్టీ వాళ్ళకి ఎట్లా లబ్ధి చేస్తాననేటువంటి ఆలోచన తప్ప రెండోది